ప్రైజ్ లార్డ్ అందరికీ. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమలు చేసే కృపల దేవా, దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ఇప్పుడు తండ్రి కొద్దిసేపు నీకు ఏమైనా నామాన్ని ఆదిష్టం మేము అందరితో నేను రక్షిస్తాండ్రి. అయ్యా తండ్రి, నూతన సంవత్సరంలో తండ్రి ప్రభావ, అయ్యా తండ్రి, నువ్వు చేసిన కార్యంలో బట్టి నేను ఆరాధించుకునే కృపాసాయం ఇచ్చేవు. అయ్యా తండ్రి ప్రభావ, వాక్యం ద్వారా తండ్రి ఏడుతో అయితే మాట్లాడవచ్చు మాట్లాడమని నేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలును కాపాడవాలి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మము కాపాడిన మా దేవా, ఇది మా జీవార్పణ. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా నాకై నువ్వు ఇచ్చిన వనరులే వ్యర్థమైన. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక, విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక, ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మము కాపాడిన మా దేవా, ఇది మా జీవార్పణ. మము కాపాడిన మా దేవా, ఇది మా జీవార్పణ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఫస్ట్ దినమున January 1st, 2025 ఈ మొదటి రోజున ఈ సంవత్సరమున విడుదల చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రియుడు యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మనము దేవుడు ఈ 2025 సంఘం పక్షంన ఎలా మనకి వాగ్దానంతో సహాయం దయచేయబోతున్నాడు, ఏ రీతిగా దేవుడు మనతో ఈ సంవత్సరం మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం యేసయ్యానికి వందనాలు తండ్రి. తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి యేసయ్యా. తండ్రి, ఈరోజు తండ్రి మా నోటి బుడగని తండ్రి మీరు నడిపించండి యేసయ్యా. తండ్రి, పరిశుద్ధాత్మ చేత తండ్రి నింపబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసయ్యా. తండ్రి, ఈరోజు తండ్రి అనేకులు తండ్రి నువ్వు తండ్రి వారితో మాట్లాడతామని తండ్రి విశ్వాసంతో తండ్రి ఎవరు చూస్తున్నారు తండ్రి. తండ్రి, ఈ నూతన సంవత్సరం తండ్రి ఈ సంవత్సరంలో వారిని తండ్రి మీరు తండ్రి ఏ రీతిగా తండ్రి ఆశ్రయించబోతున్నారు, ఏ రీతిగా వాగ్దానం ద్వారా తండ్రి నింపబోతున్నారు తండ్రి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనతోటి మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి అలాగే 19, 20 వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మీకా చాప్టర్ 7 verse 8, 19 and 20. ప్రస్తుతం మనం 8వ వచనాన్ని ధ్యానించుదాం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేదును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. ఈరోజు మనము ఈ వాక్యాన్ని ఈ వచనాన్ని ధ్యానించబోతున్నాం. దేవుడు ఈ సంవత్సరము తండ్రి బిడ్డలతో తండ్రి నువ్వు ఎలా మాట్లాడబోతున్నావు, ఏ వాగ్దానం నువ్వు బిడ్డల పక్షంలో నెరవేర్చాలని ఆశపడుతున్నావు అని దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థన చేసిన సమయంలో దేవుడు ఈ వచనం ద్వారా మాట్లాడారు. ఏంటంటే ఈ రోజు నుంచి మన శత్రువులు మన మీద అతిశయింపరు. ఎందుకంటే ఈరోజు మనము ఎన్నిసార్లు కింద పడినను, ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే నీతిమంతుడంట 7 మార్ల పడిపోయినను తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. నీతిమంతునికి అంత గొప్ప బలాన్ని అంత గొప్ప సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే మనం చీకట్లో పడిపోయి ఉంటామో, మనము అంధకారంలో పడిపోయి ఉంటామో అక్కడ దేవుడు మనకి వెలుగుగా నిలబడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్నేహితులు, ఈరోజు నీ రక్త సంబంధితులు, నాన్న వారు నువ్వు పడిపోయిన స్థలములలో, నువ్వు పడిపోయిన సమయంలో నీకు తోడుగా ఉండకపోవచ్చు. ఈరోజు నీ దేవుడు యెహోవా, ఈరోజు మనల్ని నమ్ముతున్న ప్రభువు ఈరోజు మనకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడు
మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నావు, నువ్వు ఎక్కడైతే పడిపోయి ఉన్నావు, ఆ స్థలంలో నేను నీకు వెలుగుగా ఉండబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెలుగు ఆ చీకటిలో నుంచి మనం తప్పించి మనల్ని రక్షించాలని ఆశపడుతుంది. మనం ప్రభువైన యేసుక్రీస్తు మనకి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. అది మనం ఎన్నిసార్లు పడిపోయినను తిరిగి లేస్తాము. దేవుడు మనకి నిజమైన వెలుగును అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఈ సంవత్సరమున. దేవుడు మాట్లాడుతున్నాడు 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు ఆగాధంలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నువ్వు అనుగ్రహింతువు. హల్లెలూయా. ఇక్కడ మనం 2 మాటలని చాలా జాగ్రత్తగా వింటున్నాము. ఏంటిదంటే మొదటిగా దేవుడు మన మీద మరలా జాలి పడును అంట. హల్లెలూయా. ఈ ఇయర్ దేవుడు మన మీద ఆయన మర్సీ, ఆయన గ్రేస్ చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి మన మీద ఈ సంవత్సరము అనిత్యం ఉండబోతుంది. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడిని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనని ఘనపరిచే బిడ్డగా నువ్వు ఈరోజు ఉన్నావని. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన నువ్వు పడిపోయిన స్థలంలో నీకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పట్ల జాలి, కృప, కనికరము, దయ చూపించాలని ఆశపడుతున్నాడు. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, పితరులైన యాకోబు అబ్రహాము వాగ్దానము నీ పట్ల నెరవేర్చాలని ఆశపడుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము ఆయన నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు. 3 మాటలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆయన ప్రతి ఒక్క స్థలంలో, ప్రతి ఒక్క సమయంలో ఆయనకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నేను ఆ చీకటి స్థలంలో నుంచి ఆయనను రక్షించాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా ఆయన నీ పట్ల కనికరము, కృప, దయ, జాలిని చూపాలని ఆశపడుతున్నాడు. అలాగే మూడవదిగా ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్పు ఈ సంవత్సరము నువ్వు చూడబోతున్నావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం అంతా మీకు దీనకరంగా ఆశీర్వాదంగా నుండును గాక. ప్రార్థన తీసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం యేసయ్యానికి వందనాలు తండ్రి. తన వాక్యం ద్వారా మాటలు వదిలేసి ఈ వాక్యాన్ని ఒక నాటి రుచి ఫలింపజేయండి యేసయ్యా. తండ్రి నిన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి పక్షంలో తండ్రి నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బలహీనతలో తండ్రి ఈ సంవత్సరం తండ్రి వారు తండ్రి బలమునందుదురుగాక, అనారోగ్యాన్ని జయించి ఆరోగ్యం దురుగాక, ఆరోగ్యములు జయించి సమృద్ధినందురుగాక, కోపాన్ని, ద్వేషాన్ని సమాధానం మార్చని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి తండ్రి వారికి తండ్రి వెలుగుని కలజని ప్రార్థిస్తూ చీకటి స్థలములలో సమయములలో తండ్రి వారికి తండ్రి మీరే వెలుగుగా ఉండాలని ప్రార్థిస్తూ తండ్రి పలికిన 3 మాటలు తండ్రి వారి పక్షం తండ్రి నెరవేర్చని ప్రార్థిస్తూ తండ్రి మీ సత్యము తండ్రి వారికి తండ్రి వినిపింపజేసి తండ్రి అడుగుదాలు తండ్రి వారి తండ్రి నాటుకున్నట్టు తండ్రి సహాయం దయచేసి తెలుస్తూ విన్న వాక్యాన్ని నేర్కడి ఫలింపజేసి ఈ సంవత్సరం అంతా తండ్రి మేము దీవెనలు ఆశీర్వాదాలు తండ్రి బిడ్డల పక్షం మీరు కలగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.